అద్దా దీన్నే వస్తాం ఏ కూర్చోవే అక్క నువ్వే రావాలి ప్లీజ్ నువ్వే ఉన్నా మా పిన్ని గైస్ బాగున్నావు చూడు కాజల్ కూడా పెట్టుకుంది ఇవాళ అయ్యో అయ్యో ఫోన్ పడుతున్నావు వీడికైతే చెప్పు బతుకమ్మని ఆగకపోతే నీ కారు మీదకి వెళ్ళిపోతున్నారా నేను నువ్వు మధ్యలో ఎందుకు దాచుకున్నావు అమ్మ తింటే తిను అవ్వ పిండి మంచం ముందనే కూర్చొని తింటుంది మధ్యలో కూర్చోస్తున్నాను గైస్ మేము కామారెడ్డిలో ఉన్నాం కామారెడ్డిలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం రేపు బతుకమ్మ మేము పువ్వు షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం కానీ వర్షం పడతలేదు డ్రిజ్లింగ్ అవుతుంది డ్రిజ్లింగ్ మమ్మీకి ఇంగ్లీష్ వచ్చు గైస్ మా పిన్ని గైస్ హాయ్ చెప్పే పిన్ని కాలించుకుంది గైస్ ఇవకి చేతికి ఎప్పుడు ఇవే ఉంటాయి మేము పూలు షాపింగ్ చేయడానికి పూల డ్రెస్ వేసుకొని వెళ్తున్నాం ఇంకా మా మమ్మీ ఉంది గైస్ ఆమె లడ్డు తింటుంది అందుకే రావట్లేదు ఎంత సౌండ్ లేకుండా కూర్చున్నారు ఓ మై గాడ్ అసలు వీళ్ళ నోర్లు లాక్ ఉండాలంటే ఇట్లా వీడియో తీయాలన్నమాట అమ్మో టార్చర్ వీళ్ళ గొంతులకి నేను ఇంత టార్చర్ అంటున్నాను వాళ్ళు సప్పుడు చేస్తలేరంటే అసలు వీడియో బాగానే పనిచేస్తుంది మా పిన్నికి కూడా డ్రైవింగ్ వచ్చు గైస్ కాకపోతే ఎక్కడికైనా 2 minutesలో తీసుకెళ్ళిపోతుంది అంతే ఎనీ డెస్టినేషన్ 2 minutes ఓన్లీ ఆటో కార్ అంటే ఆటో కారా ఆటో మా మమ్మీకి అయితే అసలు కారు గురించి ఏం తెలియదు అందుకే ఆటో ఒకటి కారు ఒకటి అనుకుంటుంది మేము ప్రతి ఇయర్ బతుకమ్మకి ఇక్కడికే వస్తాం గైస్ అసలు వీళ్ళిద్దరే రావచ్చు నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి టైం పాస్ కావాలి కదా హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఇదంతా ఏం చెప్పకుండా డైరెక్ట్గా ర్యాండమ్గా స్టార్ట్ చేసేసినాం వ్లాగ్ సో అందుకే ఇట్లా స్టార్ట్ అయిపోయింది ఇదేంటంటే ఇంకా బతుకమ్మ కోసం నెక్స్ట్ డే బతుకమ్మ ఉండే ముందు రోజు నేను మమ్మీ పిన్ని పువ్వులు తీసుకురావడానికి బతుకమ్మ కోసం మార్కెట్కి వెళ్ళినాము ఇదంతా మార్కెట్లో అదంతా వర్షం పడుతుండే అప్పుడు సో నేను అక్కడ మాట్లాడలేకపోయినా బార్గెనింగ్ చేస్తారు గైస్ మా పిన్ని ఇంకా నెక్స్ట్ డే బతుకమ్మ స్టార్ట్ చేసే ముందు ఇట్లా అందరికీ బొట్లు పెడుతుంది తను మా అత్త అండ్ ఇది హనీ అందరికీ తెలుసు
యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మా అత్త ఫస్ట్ టైం పేరుస్తుంది బతుకమ్మ ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ పిన్ని పేరుస్తుంది. సో ఈసారి ఎందుకో అత్త పేర్చింది మరి ఫస్ట్ టైం, కానీ బాగుంది. ఈ వీడియో తీస్తుంటే ఇట్లా సడన్గా హనీని చూసిన, ఎంత క్యూట్ అనిపించిందో హనీ. ఇట్లా చూడండి, క్యూట్. తస్య హాయ్. వీళ్ళు ఇక్కడ చూడండి అసలు వేస్ట్ ఫెలోస్. హలో పార్థు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇవాళ పార్థు బర్త్డే గైస్. ఓకే, కరెక్టే ఉంది, స్ట్రైట్గానే ఉంది. అందరు మెహందీలు పెట్టుకున్నారు గైస్, చూపి. నేనే వేసిన. ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు అంటే బా, అంత పెద్ద ఆకులకి అంత పెద్ద స్నేక్ అని నిజంగానే ఉంది. నువ్వు హెల్ప్ చేసే కన్నా చేయకుండా ఉంటే చాలా బెటర్. చేయండి ఆపి. చూడండి అప్పుడే అంతా బతుకమ్మ ఇక్కడ మేము ఇంత పని చేసి ఇద్దరు అక్కడ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది కదా తస్య, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. కానీ ఇంకా చిన్న బతుకమ్మ చేయాలి. చిన్న బతుకమ్మ ఎంత 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 సైజ్ చేస్తావు? మీరే ఉన్నారే పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ లాగా. పెద్ద బతుకమ్మ నువ్వు చిన్న బతుకమ్మ. పెద్ద బతుకమ్మకి కానీ ఆకులు పెడితే మంచిగా అని చూడు. పెద్ద బతుకమ్మ ఎండ 1 వీక్ నుండి ఈరోజు వచ్చింది ఎండ, ఫుల్ వర్షాలు. ఈరోజు కూడా పడుతుంది ఈ ఫోన్ని కూడా వదలట్లేరు గైస్ వీళ్ళు. మాష్ ఆన్ ద బేర్ గైస్, మాష్ ఆన్ ద బేర్. ఇంకోటి ఉంది కదా సేమ్ మా బాబాది ఒకటి మా అన్నది ఒకటి. మా బావ
ఇవే గైస్ మా క్యూట్ బతుకమ్మలు. ఇంకా బతుకమ్మలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరం రెడీ అయిన తర్వాత ఇంకా ఇట్లా ఇంటి ముందర పెట్టుకొని మేమే అందరం సాంగ్స్ పెట్టుకొని ఆడతామన్నమాట. ఆడిన తర్వాత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి ఆడతారు. సో ఇదైతే ఇక్కడ మా ఇంటి ముందర కంపల్సరీ ఓన్లీ మేమే ఆడతాము. ఇది ఓకే వీడియో we are going. Yes, let's go. అయిపోయింది ఇంకా బతుకమ్మ ఆడడం. యాక్చువల్లీ అక్కడ కొద్దిసేపు ఆడంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా తీసేసి చాలామంది తీసేసినారు అప్పటికి. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ముందు రోజు ఆ తర్వాత రోజు అంత కష్టపడి అంతసేపు కూర్చొని చేసినంతసేపు కూడా ఆడము అక్కడ. సో అట్లా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం బాధ అనిపిస్తుంది వినాయకుడి నిమజ్జనం అప్పుడు ఇట్లా బతుకమ్మలు వేసినప్పుడు. బట్ ఫైన్, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి కదా. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. ఈ ఇయర్ బతుకమ్మ ఇట్లా హ్యాపీగా అయిపోయింది. And do like, share, comment and subscribe to our YouTube channel. Bye bye.